ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు. ఈ యొక్క సమయమందు కోపపడుట వలన కోపపడిన వ్యక్తి ఎంత శక్తిని కోల్పోతాడో కొంత సమాచారం తెలుసుకుందాం. కోపము ఒక మనుషుని తన అదుపులో లేకుండా చేస్తుంది. కోపపడువాడు తనకు తానే హాని కూడా చేసుకునేటట్లు చేస్తుంది. కోపముతో ఉద్రిక్తుడై వానిలో నుండి ఎడ్రినల్ అనే రసము విపరీతంగా ఊరి ఖర్చయిపోయినందున ఎంతో శక్తిని తాను పోగొట్టుకుంటాడని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒక 5 నిమిషాలు కోపపడిన వాడు 1/2 ఎకరం భూమి దున్నినవాడు ఎంతగా అలసిపోతాడో అతడు అంత అలసిపోతాడట. కోపం ఒక మనుష్యుని బలహీనునిగా చేస్తుంది. పొగ త్రాగువారు, మద్యపానము చేయువారి కంటే కోపపడువారే తమను తాము ఎక్కువ హాని చేసుకుంటున్నారని వైద్య నిపుణులు తెలియచేయుచున్నారు. తన కోపమే తన శత్రువు అన్నట్లు అనేకులు తమ కోపము ద్వారా తమ శరీరమును నాశనం చేసుకొనుచున్నారు. కాబట్టి సహోదరి, సహోదరుడా, దేవుని వాక్యము కూడా సెలవిస్తుంది, కోపము దేవుని నీతిని నెరవేర్చదని. కాబట్టి కోపము అణుచుకోవడానికి దేవుని సహాయార్థమై దేవుని కృపాసనము యొద్దకి సమయోచితమైన సహాయం కొరకై ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.